ఈరోజు మొదటి రోజు కదండి. ఇవాళ శైలపుత్రి అమ్మవారుగా ఉంటారనమాట. దుర్గాదేవి శైలపుత్రి స్వరూపం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరం శైలపుత్రిం యశస్విని. ఈమె శైలపుత్రి నామంగా ప్రసిద్ధికెక్కింది. హిమవంతుని ఇంట పుట్టింది గనుక శైలపుత్రి. అలాగే వృషభ వాహనం ఎక్కి ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో కమలాన్ని పట్టుకుని ఉంటుంది. నవదుర్గా స్వరూపంలో మొదటి అన్నమాట. పూర్వజన్మలో దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టి దక్షుడు ఇంటకు పిలవకుండా వెళ్ళినందుకు దక్షయజ్ఞంలో దక్షమైపోతుంది. శివుడికి అవమానం జరిగిందని. తర్వాత మళ్ళీ పుట్టి హిమవంతుని ఇంట పుట్టడం వలన శైలపుత్రి అయి మళ్ళీ ఈశ్వరునికై తపం ఆచరించి అప్పుడు మళ్ళీ ఈశ్వరుని చేరుకుంటుందన్నమాట ఈ యొక్క తల్లి. నవరాత్రుల్లోని మొదటి రోజు ఈ యొక్క కథని చదవాలండి. కథను చదివి అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలన్నమాట. అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతాము. ఎర్రటి పుష్పాలు సమర్పించుకుంటాం తల్లికి. ఇది చాలా మంచిదండి. చెయ్యండి. చాలా తక్కువగా అయినా సరే పర్వాలేదు, చెయ్యండి. నియమాలు పాటించాలా వద్దా అన్నది మీ ఇష్టం, కానీ చెయ్యడం అయితే వదలొద్దు. అమ్మవారు చాలా మహిమగల తల్లండి. ఎన్నో నిదర్శనాలు చూపిస్తుంది. మన ఇంటిని సదా రక్షిస్తూ ఉంటుంది. అంతకన్నా ఇంకేం కావాలి మనకి?